ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కారేపల్లి మండలం మేకల తండాకి చెందిన గణేష్ తన వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యేలా చూడాలని, రేవంత్ వస్తేనే తాను వివాహం చేసుకుంటానని వైరా ఎమ్మెల్యే రామ్దాస్ తెలపడంతో సీఎం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల ఖమ్మంలో జరగనున్నాయి. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అశ్వరావుపేట నియోజకవర్గంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి వీకెండ్ రిపోర్ట్ ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఏర్పడినటువంటి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖమ్మంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల మీద దాడి చేస్తుంది. ఆ ప్రాంతాల్లో భయానకమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది అని చెప్పి తక్షణమే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బలగాలను వెనక్కి రప్పించాలి, ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దాడులను వెంటనే అరికట్టాలి అని చెప్పి డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ 3 సార్లు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు విడుదల చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఎటువంటి చర్చలు జరపకపోవడం పట్ల కూడా ప్రజా సంఘాలు, వివిధ మేధావులు అయితే కేంద్ర ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మావోయిస్టు పార్టీని అడ్డు తొలగించుకొని అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి సహజ సంపదలను కార్పొరేట్ సంస్థలకు కట్టుబెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల మీద ఉక్కుపాదం మోపుతుంది, వైమానిక దాడులు నిర్వహిస్తుంది. తక్షణమే ఆ చర్యలను ఉపసంహరించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సహజ సంపద ఆదివాసీలకే దక్కాలి తప్ప కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు దక్కడానికి వీల్లేదు. ఒకవేళ ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వం గనక ముందుకు వెళితే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒక రకమైనటువంటి తిరుగుబాటు వస్తుందంటూ కూడా ప్రజా సంఘాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే అక్కడ ఉన్నటువంటి బలగాలను వెనక్కి రప్పించడంతో పాటు మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో శాంతి నెలకొల్పునే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి అయితే ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి వస్తేనే తాను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మేకల తండాకి చెందినటువంటి గణేష్కి గత నెల 6వ తేదీన ఒక యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. అయితే పెళ్లి ముహూర్తాలు చూస్తున్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు హాజరైతేనే తాను వివాహం చేసుకుంటానంటూ కూడా ఒక మెలిక పెట్టడంతో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఇటు బంధువులు కావచ్చు, అటు కుటుంబ సభ్యులు అయోమయంలో పడినటువంటి పరిస్థితి ఉంది. వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గణేష్ వెళ్ళి తన కోరికను అక్కడ వెలువచ్చినటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డిని తన వివాహానికి హాజరయ్యేటట్టు చూడాలి. రేవంత్ రెడ్డి ఏ రోజు వస్తే ఆ రోజే తాను పెళ్లి చేసుకుంటానంటూ రేవంత్ రెడ్డితో పాటు జిల్లా మంత్రులు కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలంటూ కూడా రామ్దాస్ నాయక్ ఒక వినతి పత్రం అయితే సమర్పించాడు. గణేష్ యొక్క అభిలాషను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాను, రేవంత్ రెడ్డి గణేష్ వివాహానికి హాజరయ్యేలా చూస్తానంటూ కూడా రామ్దాస్ నాయక్ అయితే గణేష్కి హామీ ఇచ్చాడు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎప్పుడు వస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పి గణేష్ భీష్మించుకొని కూర్చోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎస్ఎఫ్ఐ 5వ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. మహాసభల ప్రారంభం సందర్భంగా ఖమ్మం నగరంలో విద్యార్థుల చేత భారీ ర్యాలీ నిర్వహించారు. మహాసభలు జరిగినటువంటి ఈ 3 రోజుల పాటు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు హాజరయ్యి విద్యార్థులకు సందేశం అందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్తో పాటు గోరేటి వెంకన్న, అదేవిధంగా సినీ నటుడు మాదాల రవి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యల మీద, విద్యారంగ సమస్యల మీద ఎస్ఎఫ్ఐ పోరాడాలంటూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయి. బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యత కల్పించే విధంగా విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ పోరాడాలంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాబోయే రోజుల్లో విద్యారంగ సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద సమరశీల పోరాటాలు చేసేందుకు ఈ కమిటీ నాయకత్వంలో ముందుకు పోతామని చెప్పి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వం అయితే తెలియజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి అర్హులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అశ్వరావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జాబితాలో కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే చోటు కల్పిస్తున్నారు, అర్హులకు చోటు కల్పించట్లేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నో ఏళ్లుగా తమ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు ఇల్లు వస్తుందని చెప్పి ఆశగా ఎదురు చూసాం. కానీ ఇక్కడ కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే, కొందరు పైరవీకారులకు మాత్రమే అక్కడ ఇళ్ళు జాబితాలో చోటు దక్కుతుంది అని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని పైరవీలకు తాళు లేకుండా అర్హులకు ఇళ్ళు లభించే విధంగా ప్రయత్నం చేయాలంటూ కూడా అశ్వరావుపేటలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఉద్యోగులు కదం తొక్కారు. ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ ఇప్పటి వరకు తమకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఈ నెల గడిస్తే మరో డిఏ, మొత్తం 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 6 డిఏలను తక్షణం విడుదల చేయాలి. దీంతోపాటు 8,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంది, వీటిని కూడా తక్షణమే విడుదల చేయాలి. ఎందుకంటే పెన్షనర్లు అనేక ఆశలు పెట్టుకున్నారు. దీని మీదే వైద్యపరమైనటువంటి సమస్యలు, అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించి తమ ఇళ్లలో శుభకార్యాలు పెట్టుకోవడానికి ఈ పెన్షన్ల మీదే ఆధారపడ్డటువంటి అనేక మంది ఉద్యోగస్తులు ఆ బకాయిలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు పిఆర్సీ ప్రకటిస్తారు అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసాం. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అందరితో కలిపి జూన్ 15వ తేదీన మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో తాము వివక్షకు గురయ్యాము, అందుకని చెప్పే ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపంతో తమకు ఏమీ చేయలేదన్నటువంటి కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి తాము కృషి చేశాము. కాబట్టి తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలైతే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహా న్యూస్ ఖమ్మం.